నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, కేఏ పాల్ అంటే మనందరికి తెలిసిందే, ఇంకా ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు. కానీ ఈయన పైన పంజాగుట్టలో అటు విశాఖలోను కేసు నమోదైందని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇక్కడ ఎల్బీ నగర్ టికెట్ ఇస్తానని చెప్పేసి కిరణ్ కుమార్ అనే వ్యక్తి దగ్గర 50 లక్షల వరకు తీసుకున్నారు, దానికి సంబంధించిన ప్రూఫ్లు కూడా ఉన్నాయి అని చెప్పేసి పంజాగుట్టలో కేసు నమోదైంది కేఏ పాల్ పైన. అసలు ఎలా అంటారు? వాట్ ఈస్ కేఏ పాల్? కేఏ పాల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి లాఠీ విరిగిపోయినంత వరకు కొట్టాలి, అప్పుడే ఆయన బుద్ధి వస్తుంది. నిన్న నువ్వు ఎవరైతే ఎవరికి కావాలయ్యా, మొన్న నువ్వెవరైతే ఎవరికి కావాలి, ఏదో రాజకీయ అయినటువంటి ఒక చావు దెబ్బ నీకు తగిలింది, దాన్ని నువ్వు పిచ్చెక్కిపోయి అప్పుడు ఆ ప్రెసిడెంట్ నా దగ్గర ఉన్నాడు, ఈ ప్రైమ్ మినిస్టర్ నా దగ్గర ఉన్నాడు, ఆ సీఎంకి బోర్డంత డబ్బులు ఇచ్చాను, అనాథులు చాలామంది ఉన్నారు, వితంతువులు చాలామంది, ఎవరికి కావాలి మనకి? వాట్ ఈజ్ టుడే? పిచ్చిపడి తిరుగుతున్నావు పార్టీ 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 అని. నువ్వు పార్టీ అనేది నువ్వు ఎస్టాబ్లిష్ చేసావు అని అంటే ఏదో పెట్టుకున్నారు, కానీ ఆ పార్టీకి ఎవరైనా ఓటేస్తారా? కనీసం నీ పక్కన నీ డబ్బులు తీసుకొని తిరిగిన వాళ్ళైనా ఓటేస్తారా? అవి తెలుసుకోకుండా పార్టీ పెట్టడం ఏంటమ్మా, జనాన్ని మోసం చేయడం తప్ప. ఆయన కాబట్టి ఒక 50 లక్షలు ఇచ్చాడు. అంతకుముందు తిరుపతిలో 70 లక్షలు తీసుకున్నాడు. ఆయన మీద ఇటువంటి మోసపూరితమైనటువంటి కేసు అఫీషియల్గా కేసులు వస్తున్నప్పుడు అసలు ఎలక్షన్ కమిషన్ అయినా సరే ఈ పార్టీని రద్దు చేయాలి. లేదురా బాబు, దీని పేరుతో డబ్బులు దండుకుంటున్నావు, అనర్హుడు అని చెప్పేసి. ప్రజా జీవితంలో 50 లక్షలు అంటే ఎంత కష్టం అమ్మా. ఇప్పుడు వాడంతా అమాయకుడు, వాడంతా మూర్ఖుడు. కేఏ పాల్ లాంటి వాడు పార్టీ పెట్టాడంటే కళ్ళు మూసుకొని 50 లక్షలు ఇచ్చాడు ఏంటి? ఇంకా జనంలో ఇంకా కూడా ఒక చైతన్యం కానీ ఏమి రాలేదనమాట. కేఏ పాల్ ఏమిటి, వాడు హోటల్లో ఉండి హోటల్ బిల్లు ఎగ్గొట్టేసి అమెరికాలో ఎవడడుకో ఫోన్ చేసుకుని అడుక్కొని తీసుకు బిల్లు కడతాడనమాట. తర్వాత ఏమో ఆయనకు ఉన్నటువంటి లోపాలు ఉన్నాయి, లోపాల గురించి మనం మాట్లాడద్దు. ఆయన మానసిక స్థితి బాగలేనప్పుడు ఉన్నదాంతో సరిపెట్టుకొని ఏ విశాఖపట్నంలోనో చిట్టి వలస అనేది వాడు సొంత ఊరు మాట. చిట్టి వలస, ఆ ఊర్లో పెరిగిన వాడినే నేను. దాన్ని తగరపు వలస అని కూడా అంటారు. మా ముందు పెరిగిన వాడే కేఏ పాలు. కేఏ పాల్ తాలూకు ఫాదరు ఒక కాంపౌండరు, నీతిగా బతికాడు. ఈయన మొత్తానికి ఏంటంటే నర్సీపట్నంలో ఇంటర్మీడియట్ చదవలేదు, 10th క్లాస్ అయిపోయింది. ఆ 10th క్లాస్ కూడా నర్సీపట్నంలో చదివాడేమో, పూర్తి వివరాలు తెలియదు, కానీ నర్సీపట్నంలో కూడా చదువుకున్నాడు. ఏదో మామూలుగా ఆ క్రిస్టియానిటీని నమ్ముకున్నాడు, వెళ్ళాడు. బాగా ఒక స్పీచ్ ఇవ్వడంలో పెద్ద ఆథెంటిక్ పర్సన్, సాధికారత ఉంది. ఎవరికి స్పీచ్ ఇచ్చినప్పటికి కూడా ఒక 1000 మంది, 2000 మంది, 1,00,000 మంది, అమెరికాలో స్పీచ్ ఇచ్చినప్పుడు 10 లక్షల మంది కూడా వచ్చారు. అది ఆయన స్థితి. అప్పుడు సొంత ప్లేన్ ఉండేదానికి బాగుండేది అన్నమాట. ఆ ప్లేన్లోనే ఎవరు మన ముమ్మిడివరం బాలయోగి స్పీకర్గా ఉంటున్న వ్యక్తి ఆ ప్లేన్ కాలిపోయి చనిపోయింది. దాని మీద అనేక రకమైన వివాదాలు ఉన్నాయి, తీసి పక్కన పెడదాం. సో మొత్తానికి ఏంటంటే అక్కడ భోగాపురంలో 1000 ఎకరాలు ఉంది కేఏ పాల్కి, ఇక్కడ మెదకులో 1000 ఎకరాలు ఉంది. ఈ ఎకరాలు ఏవి కనబడటం లేదు. ఇప్పుడు ఏది దొంగతనంగా దోచుకున్నాడో కూడా తెలియదు. ఇటువంటి సమయంలో అక్కడ లాస్ట్ టైం ఎన్నికల్లో నరసాపురంలో నామినేషన్ పత్రం ఎలా నింపాలో తెలియక ఆ చల్లని నామినేషన్ పత్రం రాసుకున్నవాడు ఎలా పనికొస్తాడు? తన నామినేషన్ పత్రం తన సంతకం సరిగ్గా పెట్టాలి కదా. బయటకు ఎంత పని అయిపోయింది, నామినేషన్ పత్రం కరెక్ట్గా నింపలేదన్నాడు. అంటే ఆయన ఎలాగైనా ఓడిపోతాడని తెలిసి తెలివితేటలతో నా నామినేషన్ పత్రాన్ని అనర్హత పెట్టేశారు, కానీ లేకపోతే అంటాడు. మరి అందువల్ల ఎందుకని సేఫ్టీగా చేసుకున్నాడు, నిజంగా ఆ అదృష్టాలో మర్చిపోయాడు, అది వేరే విషయం. ఇప్పుడు జనంలోకి రాకూడదమ్మా. జనం ఎవరెవరు డబ్బులు ఇస్తే కానీ టీ ఇవ్వరు. సెలబ్రిటీ అని వచ్చినట్టయితే సెలబ్రిటీ ఎంతమందితో వస్తారో అంతమందికి టీలు, కాఫీలు, బిస్కెట్లు అని ఇచ్చేస్తారన్నమాట. తిరిగి వాళ్ళు డబ్బులు ఇస్తారో ఎవరో తెలియకుండా. ఇక్కడ ఈ సెలబ్రిటీ వెళ్తే ముందు డబ్బులు ఇవ్వంటారన్నమాట.
అది ఆయన తాలూకు స్థాయి. ఈ స్థాయి మనిషిని పార్టీ అధ్యక్షుడిగా అనుకోవడం కానీ పొరపాటు. ఇప్పటికైనా ప్రజలు తెలుసుకోవాలి. ఈ డబ్బులు వస్తాయా? పోలీస్ స్టేషన్లో కేసు వేశారు, ఇల్లుకి ఇవ్వడం లేదా 20 సంవత్సరాలకి మీరు అప్పులు అనేది అడ్డగోలుగా వాదిస్తాడు, అయిపోతుంది. కానీ నష్టపోయినట్టు మాట ఏమిటని మనం ఆలోచించాలి. ఇప్పుడు ఆయన ఎలాగ తప్పించుకుంటాడు, మాయలాడు ఎలాగైనా మాయలు చేయగలడు, ఎన్ని మాయలైనా మాయలు చేయగలడు. కానీ మోసపోయినోడు బాధ ఏమిటి? ఇలా అంతకుముందు తిరుపతిలో వాడు చాలా కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. ఆయన 70 లక్షలు తీసుకున్నాడు, 70 లేదన్నాడు ముందు, ఆధారాలు చూపించలేకపోయాడు. ఇక్కడ విశాఖపట్నంలో కానీ పంజగుట్టలో కానీ ఆధారాలు చూపించకపోతే వాళ్ళు కేసు వేయరు కదమ్మా. అలాగే తర్వాత కొంతమందికి ఎంత ఈయన దాన్ని ఏమంటామంటే అమాయకుడో దరిద్రుడో తెలియదు, కానీ ఒకరిని మర్డర్ చేయమని చెప్పేసి వాళ్ళ తమ్ముడిని మర్డర్ చేయమని చెప్పేసి 50,000 ఇదంతా వదంతి మాత్రమే. రెండోసారి చెప్తున్నాను. ఎవరినో చేయమని చెప్పి 50 లక్షలకు ఒప్పుకున్నాడు సుపారి. ఆ పని అయిపోయింది. వాడు 20 లక్షల కోసం గొడవ పెడుతుంటే 20 లక్షలు అదిగో ఇదిగో అంటున్నాడు. వాడు వెళ్ళిపోయి పోలీస్ కేసు పెట్టేశాడన్నమాట. అప్పుడు ఈయన ఏమన్నాడు తెలివైనట్టయితే, ఆయన నాకు ఇవ్వలేదని, నేను ఆ సుపారీ లేదు, మా తమ్ముడు దాంతో సంబంధం లేదు, ఈయనకి నాకు సంబంధం లేదని ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేయాలి కదా. అక్కడేమన్నాడు, నీకు 50 లక్షలు ఎక్కడ ఇస్తాను, 30 లక్షలు ఎక్కడ ఇస్తానని చెప్పాడు. అంటే నీకు 50 లక్షలు ఇస్తానన్నా, 30 లక్షలు కదా, నువ్వు అందులో నీకు రిస్కే ఉంది, నాకు రిస్క్ ఉంది కానీ అనేసరి పట్టుకున్నారు పోలీసు. అంటే నువ్వు ఇలా చేసావంటే లేదని, పాపం మానసికంగా నా మనసు బాగలేదు, నేను పిచ్చివాడిని అయిపోయాను అని, అప్పుడు ఏం చేశానో నాకు తెలియదని మొత్తానికి క్రిస్టియానిటీ అంతా కాలంలో పడినట్టితే వాళ్ళు తీశారు. ఆ పిచ్చితనాన్ని నిరూపించుకోవడం కోసం పిచ్చితనంగా మాట్లాడడం, నవ్వుతూ మాట్లాడడం, పిచ్చితనంగా పాటలు పాడడం, 24 గంటలు అమెరికా, లండన్, జపాన్ ఎన్ని మాటలు మాట్లాడడం. అంటే అక్కడ పిచ్చివాడిని అని చెప్పి సర్టిఫికేట్ పెట్టుకున్నాడు కదా, దాన్ని నిజం చేసుకోవడం కోసం పిచ్చితనంగా మాట్లాడడం అలవాటు చేసుకున్నాడు. ఆ అలవాటు ఈరోజు ఆయన కొంపలు ముంచింది. అది విషయం. అందువల్ల కేపాల్ గురించి మనం మాట్లాడుకోకదా. అంటే ఇప్పుడు ఈరోజు ఆయన స్థితి బాగలేదు. కీప్ క్వైట్, దట్స్ ఆల్. ఇంగ్లీష్లో సామెత ఉందమ్మా, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్, బట్ నథింగ్ ఈజ్ బెటర్ దెన్ నాన్ సెన్స్. ఈ నాన్ సెన్స్ మాట్లాడడం తప్పించుకుంటే కేపాల్ బాగుపడతాడు, లేకపోతే ఇలాగే ఎవరెవరు పట్టుకుపోతారు. అలాగే తర్వాత కొంతమందికి ఎంత ఈయన దాన్ని ఏమంటామంటే అమాయకుడో దరిద్రుడో తెలియదు, కానీ ఒకరిని మర్డర్ చేయమని చెప్పేసి వాళ్ళ తమ్ముడిని మర్డర్ చేయమని చెప్పేసి 50,000 ఇదంతా వదంతి మాత్రమే. రెండోసారి చెప్తున్నాను. ఎవరినో చేయమని చెప్పి 50 లక్షలకు ఒప్పుకున్నాడు సుపారి. ఆ పని అయిపోయింది. వాడు 20 లక్షల కోసం గొడవ పెడుతుంటే 20 లక్షలు అదిగో ఇదిగో అంటున్నాడు. వాడు వెళ్ళిపోయి పోలీస్ కేసు పెట్టేశాడన్నమాట. అప్పుడు ఈయన ఏమన్నాడు తెలివైనట్టయితే, ఆయన నాకు ఇవ్వలేదని, నేను ఆ సుపారీ లేదు, మా తమ్ముడు దాంతో సంబంధం లేదు, ఈయనకి నాకు సంబంధం లేదని ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేయాలి కదా. అక్కడేమన్నాడు, నీకు 50 లక్షలు ఎక్కడ ఇస్తాను, 30 లక్షలు ఎక్కడ ఇస్తానని చెప్పాడు. అంటే నీకు 50 లక్షలు ఇస్తానన్నా, 30 లక్షలు కదా, నువ్వు అందులో నీకు రిస్కే ఉంది, నాకు రిస్క్ ఉంది కానీ అనేసరి పట్టుకున్నారు పోలీసు. అంటే నువ్వు ఇలా చేసావంటే లేదని, పాపం మానసికంగా నా మనసు బాగలేదు, నేను పిచ్చివాడిని అయిపోయాను అని, అప్పుడు ఏం చేశానో నాకు తెలియదని మొత్తానికి క్రిస్టియానిటీ అంతా కాలంలో పడినట్టితే వాళ్ళు తీశారు. ఆ పిచ్చితనాన్ని నిరూపించుకోవడం కోసం పిచ్చితనంగా మాట్లాడడం, నవ్వుతూ మాట్లాడడం, పిచ్చితనంగా పాటలు పాడడం, 24 గంటలు అమెరికా, లండన్, జపాన్ ఎన్ని మాటలు మాట్లాడడం. అంటే అక్కడ పిచ్చివాడిని అని చెప్పి సర్టిఫికేట్ పెట్టుకున్నాడు కదా, దాన్ని నిజం చేసుకోవడం కోసం పిచ్చితనంగా మాట్లాడడం అలవాటు చేసుకున్నాడు. ఆ అలవాటు ఈరోజు ఆయన కొంపలు ముంచింది. అది విషయం. అందువల్ల కేపాల్ గురించి మనం మాట్లాడుకోకదా. అంటే ఇప్పుడు ఈరోజు ఆయన స్థితి బాగలేదు. కీప్ క్వైట్, దట్స్ ఆల్. ఇంగ్లీష్లో సామెత ఉందమ్మా,
సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్, బట్ నథింగ్ ఈజ్ బెటర్ దెన్ నాన్ సెన్స్. ఈ నాన్ సెన్స్ మాట్లాడడం తప్పించుకుంటే కేఏ పాల్ బాగుపడతాడు, లేకపోతే ఇలాగే ఎవరెవరు పట్టుకుపోతారు. ఓకే సార్. థ్యాంక్ యూ అమ్మా.